హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ మీకు నేను ఈ వీడియోలో నా ఫ్రైడే మార్నింగ్ పూజ చూపిస్తున్నాను. సో పూజ అంటే ఏం లేదండి, నేనైతే ఏం పూజ చేసుకున్నానో వీటిని చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఫైనల్గా ఇలా సాంబ్రాణి కూడా వేసేసాను తులసమ్మ దగ్గర. సో ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. టీ పెట్టుకున్నాను. టీ తాగితే కానీ బ్రెయిన్ పనిచేయదు. మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ పూజ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత టీ తాగాలి. టీ తాగకపోతే అస్సలు బండి నడవదనమాట. సో అందుకనే కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతున్నాను, టీ పెట్టుకొని. సో ఇంకా ఎవరూ లేవలేదండి, అందుకే నేను కొంచెం నా టైంని నేను మార్నింగ్ ఎంజాయ్ చేస్తాను అనమాట. అండ్ ఈరోజు కొద్దిగా డైనింగ్ టేబుల్ దగ్గర సర్దాల్సింది ఉంది. చిన్న మార్పు చేశాను, ఏం లేదు, జస్ట్ ఈ రన్నర్ యాడ్ చేసి ఇలాగా చిన్న మనీ ప్లాంట్ పెట్టేటప్పటికే మొత్తం లుక్ అంతా మారిపోయింది, చాలా బాగుంది. అయితే ఇవాళ డైనింగ్ టేబుల్ చేసుకున్న ఈ క్లోత్స్ ఉన్నాయి కదండి, వీటన్నిటిని కూడా వాష్కి వేయాలి. ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడు దీని మీద కొంచెంగా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయి కదా. సో వీక్లీ వన్స్ ఒకసారి నేను తీసేసి వీటిని వాష్కి వేస్తాను. యాక్చువల్లీ ఒక్కటే పెయిర్ అయిపోయిందండి, వీటికి సెట్ అయ్యేది నాకు ఏం దొరకట్లేదు. అందుకనే తీసుకోవాలి ఆన్లైన్లో వెతుకుతున్నాను. ఇది భలే లక్కీగా కుదిరింది. సేమ్ ఇదే మళ్ళీ ఉంది కానీ ఎందుకులే అని చెప్పి ఇంకా వేరే మోడల్లో తీసుకుందామని చూస్తున్నాను. సో ఎందుకంటే నాకు బెంచ్ రావటం వల్ల నాకు కుదరట్లేదు. అదే 6 చైర్స్ వచ్చాయనుకోండి చాలా ఈజీగానే దొరికేస్తాయి ఆన్లైన్లో. కానీ ఇక్కడ 4 చైర్స్ ప్లస్ 1 బెంచ్ అనేటప్పటికీ తొందరగా కుదరట్లేదు. ఇందాక తీసిన డైనింగ్ టేబుల్ కవర్స్తో పాటు ఇంకా కొన్ని వేసానండి నేను ఈ మిషన్లో. సో ఎలా వాష్ అయ్యో చూద్దాము. ఇప్పుడే సైకిల్ కంప్లీట్ అయిపోయింది. సో ఓపెన్ చేసి చూద్దాము. నేను డెలికేట్ వాష్లో పెట్టాను అనమాట. అయితే నేను ఈ డైనింగ్ టేబుల్ కవర్స్తో పాటు ఇంకేమేమి వేసానంటే, మనం కిచెన్లో షెల్ఫ్ల్లో రన్నర్స్ వేస్తాం కదా, సో ఈ షీట్స్ అనమాట. ఇవి నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఇది ఊరికనే వాష్ చేయడం దేనికి, అండ్ దట్టు ఆల్రెడీ వేస్తున్నాను కదా, స్పెషల్గా వీటి కోసం వేయలేదు. సో వాటితో పాటు ఇవి కూడా ఎలా వాష్ అవుతాయో చూద్దామని వేసి కూడా నేను దాదాపు 3 to 4 months అయిపోయింది. అక్కడక్కడ మనం చాలా పప్పులు, ఉప్పులు, పసుపు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా. సో ఆ మరకలు వీటి మీద పడ్డాయి. ఎప్పటి నుంచో వాష్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ చాలా బాగా వచ్చాయండి. అసలు మరకలు ఎక్కడా లేకుండా చాలా నీట్గా వచ్చాయి. ఈ ట్రిక్ బాగానే వర్కౌట్ అయింది. అయితే నాకు ఇక్కడ ఒకటి కనపడుతుంది. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో యూస్ చేసే షీట్ అండి. ఇది డైనింగ్ టేబుల్ మీద కూడా యూస్ చేస్తాం కదా. ఇది మాత్రం ఫుల్గా చిరిగిపోయిందనమాట. అంటే ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటివి యూజ్ చేయకూడదని అర్థమైంది. ఇది ఏంటంటే ఇవ్వండి ఇలా మొత్తం చిరిగిపోయింది, ఇది ఫెయిల్ అయింది. సో ఈ రన్నర్స్ అండ్ ఈ ప్లాస్టిక్ షీట్స్ ఇది కూడా నేను కిచెన్ షెల్ఫ్ల్లోనే యూజ్ చేస్తాను. వీటికి మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మీరు ఇలాంటివి ఏమైనా వేసినప్పుడు ఒకసారి వాషింగ్ మిషన్లోని మనకి ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదండి. నాకైతే ఇటువైపు సైకిల్ అంతా, అంటే ఫ్రంట్ లోడ్ కాబట్టి ఇటువైపు సైకిల్ అంతా కూడా స్టీమ్ అనమాట, అంటే హాట్ వాటర్ వస్తుంది. సో దట్ ఇందులో మనం పెట్టి వేసామంటే ఇవన్నీ మెల్ట్ అయిపోతాయని అర్థమైంది. అండ్ ఇటువైపు సైకిల్ అంతా కూడా డెలికేట్స్, హ్యాండ్ వాష్, స్పోర్ట్స్ వేర్, సో క్విక్ వాష్ అన్నీ. నేను యూజువల్గా క్విక్ వాష్లోనే పెట్టి వాష్ చేస్తాను, డైలీ వేర్ అనమాట. ఎందుకు అంత మట్టి ఏమి ఉండదు కదా. అండ్ కాటన్లో పెడితే నాకు 1.5 hour తిరుగుతుంది. సో ఎందుకు కరెంట్ బిల్ వేస్ట్ అని క్విక్ వాష్ అయితే 30 minutesలో అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా చేత్తో ఉతకాల్సినవి అయితే హ్యాండ్ వాష్లో పెడతాను. ఇప్పుడు వీటిని డెలికేట్స్ ఆప్షన్లో పెట్టాను అనమాట. జస్ట్ ఒక 40 minutes వచ్చింది. నాకు ఇది చాలా బాగా అనిపించింది. నాకు మెయిన్ ఏంటంటే ఇదిగోండి ఈ షీట్స్, ఇవి చాలా బాగా క్లీన్ అయ్యాయి. దీని మీద అంతా కూడా నేను యాక్చువల్గా వేసినప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కానీ అసలు ముందు వేసిన తర్వాత అసలు ఇది ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో నాకు తెలియదు కదా, అందుకే నేను చూపించలేదన్నమాట. కానీ ఇది మొత్తం మరకలన్నీ చాలా నీట్గా వాష్ అయిపోయండి. సో దీనికైతే మాత్రం సూపర్గా ఉంది వర్క్, ఈ టిప్ అనమాట. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇవాళ బియ్యానికి పురుగులు పట్టాయండి, కొద్దిగా ఎండలో పెట్టుకుందామని ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలోకి తీసుకుంటున్నాను. యాక్చువల్గా బియ్యం ఎక్కువ ఏం తెచ్చుకోము, ఓ 10 kgs తెచ్చుకుంటాము. అయినా కూడా ఎందుకో చివరికి వచ్చేటప్పటికి పురుగులు పట్టాయి. సో ఇంకా అవన్నీ కూడా ఒక పళ్ళెంలో పోసేసుకుని వాటిని తీసుకొని వెళ్ళి ఎండలో పెడుతున్నాను.
పురుగు పట్టకుండా సంథింగ్ ఏవో ఒకటి వేస్తారండి. నాకు అసలు ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి. అండ్ బే లీఫ్ వేస్తారని తెలుసు, అది ఎంత వర్కౌట్ అవుతుందా లేదా అన్నది కూడా అంత ఐడియా లేదు. అండ్ వేపాకు తెలుసు అనమాట. ఇది వరకు పాత రోజుల్లో వేపాకు వేసేవారు. సో ఇప్పుడు ఎక్కడ వేపాకు దొరికితే చూసుకోవాలి. ఇక్కడ మాకైతే పొద్దున పూట బాగా ఎండ వస్తుంది. అండ్ 11, 12 వరకు ఇక్కడ ఎండ బాగా స్టాండర్డ్గా ఉంటుంది. అందుకని ఇక్కడ పెట్టేస్తున్నాను. అండ్ ఇవాళ సొరకాయ గారెలు రెసిపీ షేర్ చేస్తానండి. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ చేశాను టిఫిన్కి అనమాట. సో ఇంకా నెక్స్ట్ కొద్దిగా పప్పులు అవి నానబెట్టుకున్నాను రేపు మార్నింగ్ టిఫిన్స్కి వాటికి. సో నేనైతే పప్పులు నానబెట్టుకునేటప్పుడు ఇడ్లీకి, దోశకి, దిబ్బ రొట్టెకి మూడింటికి ఒకేసారి నానబెడతానండి వేరు వేరు గిన్నెల్లో. ఎందుకంటే గ్రైండర్ పని ఒకేసారి అయిపోతుందన్నమాట. ఒక పూట మనం స్పెండ్ చేసామంటే వీక్ అంతా కూడా హ్యాపీగా టిఫిన్స్కి వెతుక్కోకుండా ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. లేదంటే పొద్దున్న పూట లేచిన వెంటనే ఈరోజు టిఫిన్ ఏం చేయాలి, రేపు టిఫిన్ ఏం చేయాలి, ఇదే తలకాయ నొప్పితో సగం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని నేను జనరల్గా ఇలా చేస్తాను. ఇంకెప్పుడైనా బద్దకిచ్చినప్పుడు మాత్రం మిక్సీ వేసేస్తాను అనమాట అప్పటికప్పుడు. ఇంకా అంతకన్నా ఇంకా బద్ధకం వస్తే మనకి వేరే ఆప్షన్ ఉంది కదా, ఇడ్లీ పిండి, దోశ పిండి మనకి ఇక్కడ చాలా బాగా దొరుకుతుందన్నమాట. సో తెప్పించుకుంటూ ఉంటాము. కానీ అది అంత నచ్చట్లేదండి ఈ మధ్యన. ఎప్పుడైనా ఇంకా అత్యవసరం ఉన్నప్పుడు తప్పట్లేదు, అప్పుడప్పుడు తెప్పిస్తూ ఉంటాను. కానీ అదంత టేస్టీగా ఏం ఉండదన్నమాట మన ఇంట్లో చేసుకున్నంత దీనిగా. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా సొరకాయ గారెలు, వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తున్నారండి. తపాలా చెక్కలు అంటారు, సర్వపిండి అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తున్నారు. సో నేనైతే సొరకాయ గారెలు అంటున్నాను. సొరకాయ చక్కగా తురిమేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా నానబెట్టిన శనగపప్పు, తురిమిన కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి దీంట్లోని సరిపడంత రుచికి సరిపడంత ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసిన తర్వాత మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇందులో బియ్యపిండి వేసేసి మనం కలిపేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. మీకు నచ్చితే వాము కూడా యాడ్ చేసుకోండి, చాలా మంచిది. కానీ నేను ఇట్లా ఫ్లేవర్ ఎందుకో అంత నచ్చదు ఇంట్లోని. సో ఇందులోని సరిపడినంత బియ్యపిండి వేసుకొని మనం చక్కగా కలిపేసుకోవాలన్నమాట. దీన్ని బియ్యపిండిని ఒక్కసారి జల్లించుకోండి, ఉండలు కానీ అలా ఉంటే మళ్ళీ సరిగా కలవదనమాట. ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి. సొరకాయలో చాలా వాటర్ ఉంటుంది, సొరకాయ వాటర్ కంటెంట్ కదా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ఈవినింగ్ డిన్నర్ కానీ లేదంటే స్నాక్స్లా కానీ చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, కానీ కుదరట్లేదు. ఇన్నాళ్ళకి కుదిరిందనమాట. చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా చక్కగా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా అండ్ స్మూత్గా కలుపుకోవాలి. మరి గట్టిగా అంటే గట్టిగా కాదు, పిండి మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుందండి. సొరకాయ వాటర్ ఎంత ఉందో చూసుకుంటూ పిండి వేసుకుని కలుపుకోవాలన్నమాట. అండ్ దీన్ని చేయడము కొద్దిగా టైం టేకింగ్, కలపడం చాలా ఈజీ. ఇలా ఒత్తుకుంటూ వేయించేటప్పటికి కొంతమంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తారు, కానీ నేనైతే పెనం మీద కాల్చానండి. చూడండి ఒక పావు గంట అయిన తర్వాత చాలా స్మూత్గా ఉంది పిండి అనేది. సో ఈ విధంగా ఒత్తుకుంటూ దీన్ని ఒక చిన్న ప్లాస్టిక్ షీట్ మీద వేసి ఒత్తుకోవాలన్నమాట. ఆయిల్ రాసి ఆయిల్ అప్లై చేసేసి చక్కగా మనం చిన్నగా ఒత్తేసుకోవాలి. ఈ ఒత్తుకోవడం ఇంకొకరు కాల్చే వాళ్ళు ఎవరైనా హెల్పింగ్ ఉంటే చేసేసుకోవచ్చండి. మనమే ఒత్తుకుని మనమే కాల్చుకోవాలనుకుంటే మాత్రం చాలా టైం టేకింగ్. అండ్ నాకు ఈ పిండికి దగ్గర ఒక 15 గారెలు అయితే అయ్యాయండి. ఇంకా మేము డిన్నర్ స్కిప్ చేసేసాము. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే సరిపోదు, చిన్నగానే ఉన్నాయి అనుకున్నాను. కానీ ఒక 3 తినేటప్పటికే కడుపు నిండిపోయింది. హెవీగానే ఉంది, ఎందుకంటే ఇందులో బియ్యపిండి, సొరకాయ, ఇంకా పచ్చెనపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానివల్ల మనకి ఫుల్ అయిపోయిందనమాట స్టమక్, చాలా ఫిల్లింగ్ ఉంటుంది. సో పెనం మీద కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చేసుకోవాలన్నమాట. అండ్ దీంట్లోకి చట్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా అలా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చేసిన రెసిపీ అండి, చాలా బాగుండింది. డైట్ చేసే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఒక 2 తింటే చాలన్నమాట, చాలా ఫిల్లింగ్ ఉంటుంది, త్వరగా ఆకలి కూడా వేయదు, అంత బాగుంటుంది. చూడండి 2 వైపులా కూడా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. నేనైతే ఈ 2 తింటున్నాను.
తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా క్రిస్పీగా పైన లోపలంతా స్మూత్గా ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.